అయితే బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు, గోల్కొండలో అయితే ఉన్నానన్నమాట. అనే చప్పట్లు కొడితే కనుక మీరు కోట పైన వరకు అయితే వినిపిస్తుంది. ఇది రామదాసు బందిఖానా అన్నమాట. ఇక్కడ చూసినా మనకి గన్లు, ఫిరంగి గుండ్లు అయితే ఉంటాయి అన్నమాట. హైదరాబాద్లో తొలి బోనం ఎక్కడనంటే మనకి గోల్కొండలో అయితే చెప్పుకోవచ్చు. ఏంటంటే మసీద్ అనమాట. ఈ కోటలో మనం అయితే చూసుకోవచ్చు ఆంజనేయ స్వామి విగ్రహాలు అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం పైనకి వెళ్తే ఇంకా కోట వ్యూ అయితే మొత్తం చూడొచ్చు. సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ బ్లాగ్స్ అనమాట. సో ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే మీరైతే బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు, గోల్కొండలో అయితే ఉన్నానమాట. ఈ గోల్కొండ ఫోర్ట్ అనేది మనకి హైదరాబాద్ నడిబొడ్డున అయితే ఈ గోల్కొండ ఫోర్ట్ అనేది ఉంది. సో మనకి స్టార్టింగ్లో ఈ గోల్కొండ పేరు ఎట్లా వచ్చిందంటే గొల్లకొండ, అంటే గొల్లవారు ఇక్కడ మనకి కాపర్ అయితే కాసేవారు అనమాట. సో ఆ గొల్లకొండ రాను రాను గోల్కొండగా అయితే మనకి ఈ పేరు అయితే మారింది. సో మనకి ఇక్కడ మెయిన్ చూసే ప్రదేశాలు ఏంటంటే స్టార్టింగ్ రాగానే మనకి ఫతే దర్వాజా అని ఉంటుంది అనమాట. సో అక్కడ మనకి ఏంటంటే శత్రువులు ఎవరు వచ్చినా కానీ అక్కడ మనకు దొరికిపోతారు. అట్లనే మనకి వేడి నూనె కూడా పోస్తారనమాట, శత్రువులు లోపలికి రానియకుండా మనకి అక్కడ ఉంటుంది. అలానే చప్పట్లు కొడితే కనుక మీరు కోట పైన వరకు అయితే వినిపిస్తుంది ఆ సౌండ్ అనేది. అట్లనే మనం కోట పైనకి ఎక్కితే మనకి ఎల్లమ్మ తల్లి ఉంటుంది, అట్లనే మనకి మసీద్ ఉంటుంది, అలానే మీటింగ్ హాల్ ఉంటుంది, అలానే రామదాసు జైల్ బందిఖానా ఏదైతే ఉందో ఆ బందిఖానా కూడా చూసుకోవచ్చు అనమాట. చాలా పెద్దగా ఉంటుంది అనమాట. కొన్ని చాలా దర్వాజాలు, కిటికీలు అయితే మనం ఈ కోటలో అయితే చూసుకోవచ్చు. 11వ శతాబ్దంలో కాకతీయ రాజులు అయితే ఈ గోల్కొండను అయితే నిర్మించారు. సో ఫస్ట్ మట్టితోటి అయితే కట్టిందనమాట మొత్తం. తర్వాత కులీ కుతుబ్ షా వారు ఏంటంటే ఇది మొత్తం రాయితోటి అయితే కట్టడం జరిగింది. సో ఇంకోటి స్పెషాలిటీ ఏంది అని అంటే ఇంకోటి ఏంటంటే మనకి హైదరాబాద్లో తొలి బోనం ఎక్కడనంటే మనకి గోల్కొండలో అయితే చెప్పుకోవచ్చు. సో ఏంటంటే అది కూడా ఒక చరిత్ర అయితే ఉంది. పూర్వం ఇక్కడ అందరు ఏంటంటే పేగి వ్యాధితోటి బాధపడేవారు. సో అమ్మవారిని ఇక్కడ మొక్కగా అమ్మవారు ఎల్లమ్మ తల్లిగా జగదాంబగా దర్శనం ఇచ్చి మనకి ఇక్కడ మొదటి బోనం అయితే ఇక్కడ వస్తుంది. తర్వాత హైదరాబాద్ మొత్తం బోనాలు అయితే వేసుకుంటారు అనమాట. సో మనం గోల్కొండ అయితే చరిత్ర అయితే తెలుసుకుందాం. ముందు ఇంకేమేమనే ప్లేస్లన్నీ చూపిస్తాం, పదండి. అసలు ఎండనైతే ఫుల్ ఎండ ఉందన్నమాట. మనం మధ్యాహ్నం అయితే స్టార్ట్ అయిపోయినాము గోల్కొండకి. సో చూస్తున్నారు కదా, ఎంట్రీ అయితే అయిపోతున్నాం అనమాట లోపలికి. సో మనకి చాలా రేడియస్ అయితే ఉంటుంది అనమాట గోల్కొండ ఫోర్ట్ అనేది. మొత్తం గల్లీలు మల్కల్ టైప్ అయితే ఉంటుంది. సో మనకి ఈ గోల్కొండకి రీచ్ అవ్వడానికి ఏంటంటే బస్సెస్ ఉంటాయి. మెహదీపట్నం నుంచి కానీ, నాంపల్లి నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, మీరైతే వెళ్ళొచ్చు. సో ఇంకా ముందుకైతే వెళ్దాము. ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకి అయితే వచ్చేసినాం. ఇంకొక 1 కిలోమీటర్ కూడా ఉండదు, 1/2 కిలోమీటర్ అయితే మనకి పార్కింగ్ ఉంటుంది ముందు. అక్కడ పార్కింగ్ తీసుకొని అయితే వెళ్దాం పద. సో ఫ్రెండ్స్, ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ అనమాట. మనకి ఇక్కడ పార్కింగ్ అయితే చాలానే ఉంటుంది, పార్కింగ్ చేసుకోవచ్చు. బైక్ వచ్చేసి 20 రూపీస్, కార్ ఒక 50 రూపీస్ అనమాట. హెవీ వెహికల్స్ అంటే బస్సెస్ కానీ పెద్ద ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉంటాయి కదా, అవి అయితే 100 రూపీస్ అనమాట. మనం ఎగ్జాక్ట్లీ గోల్కొండ వెళ్ళే దారిలో ఇక్కడ లెఫ్ట్ సైడే ఉంటుంది, ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. సో గాయ్స్, ఇదే అనమాట గోల్కొండ ఫోర్ట్ ఎంట్రీ. సో మనం ఎంట్రీ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది అనమాట. లోపలికి అయితే వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ బ్యాగ్ కూడా చెక్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాగ్ చెకింగ్ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఎంట్రీ అవ్వడంతోటే బ్యాగ్ చెకింగ్ అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. సో ఒక్కరికి 25 రూపీస్ అనమాట. సో అడిషనల్గా మీ దగ్గర కెమెరా ఏమైనా ఉంటే అది ఇంకో 25 రూపీస్. ఇంకోటి ఏంటంటే ఫారినర్స్కి 300 రూపీస్ అనమాట. ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని నేరుగా అటు సైడ్ నుంచి లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. చలో వెళ్దాం పదండి. సో ఇంకోటి ఏంటంటే మనకి టికెట్ వచ్చేసి ఫోన్పే, గూగుల్ పే అలో లేదు, ఓన్లీ క్యాష్ రూపం అయితే అలో ఉందన్నమాట. సో వచ్చేవారు క్యాష్ అయితే తెచ్చుకోండి. అక్కడ ముందు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఎంట్రీ. అక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. సో గాయ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా ఫిరంగి అనమాట. ఏంటంటే అది మెయిన్ దర్వాజా ఉంది కదా, అక్కడ నుంచి శత్రువులు వస్తే ఫస్ట్ అక్కడ వేడి నూనె పోసేవారంట పైన నుంచి. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఫిరంగి ఉంది కదా, ఇక్కడ నుంచి కాల్స్తే డైరెక్ట్ మీకు అక్కడ మెయిన్ గేట్ కనిపిస్తుంది కదా, ఆడవాళ్ళకి తూటాలు అయితే పడుతుండే. అలానే మనం ఇక్కడ మీకు ఫిరంగి ముందు చప్పట్లు
అంటే మనకు శత్రువులు వచ్చినప్పుడు ఇట్లా చప్పట్లు కొడితే పైన కోట పైన ఎక్కడున్నా వినిపించేదంట. హాతీ మారో కెమెరా మారో ఈ పడదా కూడా బయటికి చూస్తే డోర్ కనపడితే లేదు, శత్రువు వస్తుంది కదా ఈ డోర్కు కొట్టాలనేది డోర్లో అక్కడ పెట్టు, ఈ డోర్లో ఉడుకుడుకు నీళ్ళు వాటర్ పెడతాయి. ఓకే, శత్రువులు ఇట్లా వస్తే వాల్స్ కటన్ వాల్ అందులో నుంచి వేడి వేడి వాటర్ వస్తారు. ఈ కంపెనీలో లోపల ఈ గోల్కొండ 15, 18, 16, 13, 18, 1143 కాకతీయ రాజా, బైమని రాజా 1363, గోల్కొండ ఫోర్ట్ 15, 18, 50, 12, 43. ఈ గోడను ఏమంటారు? గోల్కొండ. గోల్మాన్ హో గోల్మాన్. ఈ మెయిన్ గేట్ బాలన్సార్ మీన్ హైయెస్ట్ పాయింట్. हाईएस्ट पॉइंट है पार्ट सी वर्ड्स, इंग्लिश में टॉप, तेलुगु में पैना, उर्दू में ऊपर. हाँ, वो बीच में ताली मारो आवाज़ आता है, वो बीच में इधर वो बीच में क्लैप करते तोपला సౌండ్ వస్తుంది. అక్కడ రాజా బెడ్రూమ్ 450 పోతుంది. సో ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇది పెద్ద ఎంట్రీ అనమాట. చూడండి, ఇది మొత్తం ఇక్కడ నుంచి స్ట్రైట్ అయితే ఉంది. సో ఇది మనకి ఎక్కడైతే ఇట్లా గృహాల టైప్ కనిపిస్తుందో ఇలా సైనికులు అనేది ఇందులో నుంచి చూసేవారు. ఎవరైనా శత్రువులు లోపలికి బై మిస్టేక్లో ఎంటర్ అయితే ఈ లోపల నుంచి అయితే చూసేవాళ్ళు. ఇదైతే చూడండి మీరు ఒకసారి. సో ఈ గదులన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ గదులలో మొత్తం మనకి సైనికులు అయితే ఉండేవారు అనమాట. ఎవరైనా శత్రువులు వాళ్ళు వీళ్ళు వచ్చినా ఇందులో అయితే ఉండేది. ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది, పైనుంచి ఓపెన్ ఉంటుంది, ఏమైతే ఉండదు. సో ఇక్కడ చూస్తే మీకు ఈ పైన టాప్ అనేది ఉంటుంది. సో ఇది ఒకప్పుడు ఏంటంటే మొత్తం మట్టితోటి అయితే కట్టి ఉండే. తర్వాత కాకతీయుల తర్వాత వచ్చిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయితోటి అయితే మళ్ళీ కట్టడం జరిగింది. సో మనం లోపల ఎంట్రీ అయినాక అసలు లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, గార్డెన్ టైప్ అయితే. సో ఇది మనం ఇంకా కోటకి మొదటి ద్వారం దగ్గరనే ఉన్నాము. ఇంకా లోపల మొత్తం తిరగడానికి దాదాపు ఒక 2.5 hours అయితే పడుతుంది. ఇది మనం ఎంట్రీ అయినాక ఇంతకుముందు ఎంట్రీ సైనికులు అని చూపించినా కదా, అది లోపలికి రాగానే మనకి ఈ వ్యూ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఏదైతే గార్డెన్ అని చెప్పినో దీనికి హిస్టరీ అవుతుందన్నమాట. సో ఏంటంటే 1967లో మనకి ఔరంగజేబ్ అనేది దండెత్తిండు. సో అప్పుడు ఏంటంటే అబ్దుల్ రజాక్ అతని గుర్రం ఉంటుంది కదా, అది బలమైన గాయాలతో ఏంటంటే సొమ్మసిల్లి ఇక్కడైతే పడిపోయింది అనమాట. సో ఇక్కడ మనకి మెట్ల మార్గం ఉంది కదా, ఈ మెట్ల మార్గం నుంచి అయితే పైనకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఏవైతే మనకి మెట్లు ఎక్కుతున్నామో ఈ మెట్ల మార్గాన్ని బాలహీనూర్ మెట్లు అని అంటారు అనమాట. సో మనకి రైట్ సైడ్ అయితే బావి చూసినాం కదా ఇంతకుముందు, రైట్ సైడ్ అయితే పెద్ద బావి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా మనం పైనకి అయితే వెళ్దాం పదండి. ఈ మెట్లు దాదాపు చాలానే ఉన్నాయి. సో గాయ్స్, మెట్లు అయితే చాలా ఉన్నాయి అనమాట. కొంచెం పెద్దవారు వస్తే కష్టంగా ఉంటుంది మెట్లు అనేది. ఇంకా ఎండాకాలం వస్తే ఇంకా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట ఈ వేడికి ఇదంతా. సో ఇదంతా కోట మార్గం, చాలానే ఉన్నాయన్నమాట మెట్లు. మనకి బయట నుంచి కూడా వచ్చిండ్రు, నార్త్ ఇండియన్స్ కూడా చాలామంది విజిట్ అయితే చేస్తారనమాట ఇక్కడ. ఇక్కడ చూస్తే మనకి ఇంకొక బావి అయితే కనిపిస్తుంది, చూసుకోవచ్చు. కోట కింద ఒక బావి ఉంది, కోట ఎక్కినాక కూడా ఇంకొక బావి అయితే ఇక్కడ ఉంది. మొత్తం జాలీలు అయితే వేసినారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే మనం మెట్లయితే ఎక్కొచ్చినామో దాదాపు 100 మెట్లయితే ఎక్కినామో ఇంకా ఉన్నాయన్నమాట పోవడానికి. ఈ మెట్లు అనేది బాలహీనూర్ మెట్లు అంటారు. మనం ఈ మెట్ల నుంచి స్ట్రేట్ వెళ్తే బారాదారి అనే అసెంబ్లీ అయితే ఉంటుంది అనమాట. సో అసెంబ్లీ దగ్గరికి అయితే వెళ్దాం, అది కూడా చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెట్ల మార్గం నుంచి పైనకి అయితే వచ్చినాం కదా, ఆ మెట్ల మార్గం నుంచి పైనకి రాగానే సో ఇది మనకి ఏదైతే గేట్ కనిపిస్తుందో ఇది రామదాసు బందిఖానా అనమాట. బందిఖానా అంటే మనకి కంచర్ల గోపన్నగా పిలువడ్డ రామదాస్ అయితే ఉండు కదా, రామదాసుని ఇందులో అయితే జైల్లో అయితే వేశారనమాట. సో స్టోరీ అనేది చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది, రామదాసుని ఎందుకు అన్ని సంవత్సరాలు జైల్లో అయితే వేశారో. సో నేను అది కూడా లోపలికి అయితే వెళ్ళి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను పదండి. లోపల చూస్తున్నారు కదా, రామదాస్ అనేది ఇక్కడనే అయితే ఉండనమాట. ఇక్కడనే ఉండి రామకోటి అయితే రాసిండు. మేమైతే ఒక 1 minute కూడా ఉండలేకపోయినాం లోపల, ఎందుకంటే అంత వేడి ఉంది. సో అన్ని సంవత్సరాలు ఎట్లా ఉండో ఈ యొక్క గృహలో మీరే అర్థమైతే చేసుకోండి.
సో ఫ్రెండ్స్, ఏదైతే రామదాస్ ఉండో, రామదాస్ అనేది ఇందులో ఈ బందిఖానాలో ఉండి మనకి రామకోటి రాసుకుంటా మనకి పైన అయితే విగ్రహాలు అయితే ఎక్కినమాట. సో ఈ కోటలో మనం అయితే చూసుకోవచ్చు ఆంజనేయ స్వామి విగ్రహాలు అన్నీ ఉంటాయి అన్నమాట. సో రామదాసు అప్పటి అంటే ఎట్లా సైనికులు అనేది ఎట్లా పిలిచేవారు, తూటాలు ఎట్లా గురి పెట్టేవాళ్ళు అనేది ఇక్కడైతే ఉంది. జై శ్రీరామ్, మనమైతే మొక్కుకుందాం అన్నమాట. పైనుంచి వ్యూ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మనకి. సగం హైదరాబాద్ వ్యూ అయితే కనిపిస్తుంది గోల్కొండ ఫోర్ట్ నుంచి. అలానే శత్రువులు కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా కనిపిస్తుండే. ఇక్కడ చూసిన మనకి సైనికులు ఉండడానికి మొత్తం గృహాల టైప్ అయితే ఉన్నాయన్నమాట ఈ గోల్కొండ పైన. మీరు అది కూడా దృశ్యం అయితే చూసుకోవచ్చు. సో ఏదైతే నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారో ఇది ఏంటంటే మసీద్ అనమాట. ఈ మసీద్ వచ్చేసి ఇబ్రాహీం కుతుబ్ షా షాయిల నాటి మసీద్. కొన్ని మెట్లు ఉన్నాయి కదా, మనం ఆ మెట్ల మార్గం నుంచి రాగానే ఈ మసీద్ అయితే ఉంటుంది. సో ఏంటంటే ఈ మసీద్ నుంచి మనం చూస్తే శత్రువులు ఎక్కడి నుంచి వచ్చినా కనిపిస్తారో అట్లా ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి. గోల్కొండలో మొదటి బోనం అనేది ఇక్కడ నుంచే జరుగుతుంది అనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి అక్కన్న మాదన్న టైంలో ఈ టెంపుల్ అయితే నిర్మించారు. అందరికీ తెలిసే ఉంటుంది హైదరాబాద్లో మొదటి బోనం ఎక్కడ అంటే మనకి ఈ గోల్కొండలో అనేది అయితే చెప్తారు. చూడండి ఎలా సో గైస్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మీకు స్టార్టింగ్లో అయితే చెప్పిన అనమాట మెట్ల మీద ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి బారాదారి సభ అంటారు అనమాట, లేదంటే విధాన సభ అంటారు. సో ఇక్కడ ఏంటంటే పూర్వం రాజులు మీటింగ్స్ అయితే పెట్టుకునేవాళ్ళు. సో ఇది గోల్కొండ పైన టాప్లోనైతే ఇదైతే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ చెప్పాను కదా, ఇది గోల్కొండ మొత్తం పైన టాప్లోనైతే ఉంటుందన్నమాట. సో ఇదే బారాదారి సభ చెప్పాను కదా. ఇక్కడ లోపల మనకి మీటింగ్స్ అదేమైనా అయితే నిర్వహించుకుంటారు. బయట ఖాళీ స్థలం అయితే ఉంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. ఓపెన్ ప్లేస్ టైప్ అయితే ఉంది మంచిగా నీట్గా చెట్లతోటి. సభ లోపల కూడా వెళ్ళి చూద్దాం పదండి. ఇది సభ లోపలికి అనమాట. ఇది ఒక 2 అంతస్తుల బిల్డింగ్ అయితే ఉంటుంది. సో కింద అయితే ఇట్లుందనమాట బిల్డింగ్. ఇంకా పైన కూడా ఉంటుంది. అప్పట్లో మీరు 17th సెంచరీలోనే చూడండి, 1 అంతస్తు కాదు 2 అంతస్తుల బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది. గాయ్స్, మనం వచ్చేసి ఎల్లమ్మ తల్లి జగదాంబ దర్శనం తర్వాత బయటికి వెళ్ళినాక మనకు వ్యూ చూడండి. అసలు చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది అనమాట. మొత్తం మనకి హైదరాబాద్ సగం సిటీ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మనకి గోల్కొండ వ్యూ అయితే చూడొచ్చు. అసలు ఒకప్పటి కట్టడాలు అసలు ఎట్లా కట్టినారో మనకి ఇవన్నీ అంతు చిక్కని అనమాట. అప్పటి కట్టడాలు ఇంకా 1000 సంవత్సరాలైనా అట్లనే ఉంటాయి అన్నమాట, చెక్కు చెదరవు. ఇప్పుడు కట్టినవి ఏవైనా కొన్ని రోజులే ఉంటాయి. సో మనకి కోట అనేది చూడండి, మనకి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట కోట అనేది. మొత్తము చాలా ద్వారాలు అయితే ఉంటాయి. సో మీకు అన్నీ అయితే చూపించాను, కొన్ని చూపించాను, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా తెలిసినవి ఉంటే కూడా మీరైతే చెప్పండి ఈ ఒక కోట దగ్గర. సో ఫ్రెండ్స్, మీకు ఒక అద్భుతమైన వ్యూ అయితే చూపిస్తా. ఇది దర్బార్కి వెళ్ళే దారిలో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి బయట వ్యూ అయితే మొత్తం అయితే కనిపిస్తుంది చూడండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి బ్యాక్ సైడ్ సిటీ కానీ కోట వ్యూ కానీ చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగానైతే ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. మనం వచ్చింది దర్బార్ వెళ్ళే రూట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్తే ఇంకొక 1/2 అవర్లో అయితే కిందికి అయితే వెళ్ళిపోవచ్చు. పదండి, ఇంకా ముందు వ్యూ కూడా చూపిస్తాను. మనకి పైనుంచి వ్యూ అనమాట, మొత్తం కోట వ్యూ అయితే కనిపిస్తుంది. సో ఇది ముందు చూసుకోవచ్చు. నాకు తెలిసి అప్పట్లో తుపాకులు కానీ ధాన్యం కానీ నిల్వ చేసే ప్లేస్ అయి ఉంటుంది, అట్లనే కనిపిస్తుంది ఈ కోటలో. సో కింద మనం చూసుకుంటే తుపాకీ గుండ్లు అయితే కనిపిస్తుంది చూడండి, పాతకాలపు నాటి. సో గాయ్స్, ఈ తుపాకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇందులో ఏంటంటే ఈ హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్లో గుండు వేసి ఆడ కొడితే శత్రువు అనేది ముక్కలు ముక్కలు అయితే అయిపోతారు అనమాట. ఇది ఎంత పెద్దగా ఉందో మీరు కూడా చూసుకోవచ్చు. సో ఈ గన్ అయితే చూసుకోవచ్చు, ఒక మనిషి పడుకుంటే ఎంత ఉంటుందో అంత అయితే ఉంటుంది అనమాట. దాదాపు ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి 6 అడుగులు అయితే ఉంటుంది అనమాట ఈ తుపాకీ.
ఇందులో మనకి గుండు అయితే ఇస్తారు. గుండు ఇన్ ద సెన్స్ మన గంది బుల్లెట్ ఉంటుంది కదా, అప్పట్లో గుండ్లు అంటుండే. ఇందులో బుల్లెట్ వేసి కొడితే శత్రువు అనేది ముక్కలు అయితే అవుతున్నాయి అనమాట. అంత పవర్ఫుల్ ఉంటుంది గుండు. మనం చిన్న గన్నుతోటి కొడితేనే బుల్లెట్ అనేది దిగి లోపలికి వస్తుంది. ఇంత పెద్ద ఫిరంగిలతోటి కొడితే మీరైతే అర్థం చేసుకోండి. ఇది గోల్కొండ కోట చరిత్ర అనమాట. చరిత్ర అనేది ఇట్లా ఉంటుంది. ఈ చరిత్ర అనేది తెలుసుకోవాలి చాలా మందికి అయితే తెలియదు గోల్కొండ గురించి. 17th సెంచరీలో ఉంది కాబట్టి అప్పటి కట్టడాలు కూడా చూసుకోండి. ఈ రాళ్ళు అనమాట, మొత్తం రాళ్ళతోటి అయితే కట్టారు. సో ఫస్ట్ ఇది మొత్తం మట్టితోటి కట్టిన తర్వాత మళ్ళీ రాయితోటి అయితే కట్టడం జరిగింది. సో బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి మీరు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ వెదర్ కానీ నేచర్ కానీ, సిటీకి మధ్యలో అయితే ఇది ఉంటుంది అనమాట, ఈ యొక్క గోల్కొండ కోట అనేది. ఇక్కడ చూసుకున్న చిన్న బాయిల్ టైప్ అయితే ఉన్నాయి చూసుకోండి. ఈ కోట లోపల మొత్తం కిందికి అయితే దిగేసినాము. తెలిసి లాస్ట్ పాయింట్ అయితే అయి ఉంటుంది ఇది. సో ఫ్రెండ్స్, ఇది పైన వ్యూ అనమాట. ఇక్కడ నుంచి మనకి కోట మొత్తం అయితే కనిపిస్తుంది, చూసుకోవచ్చు ఈ వీడియోలో అనేది. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే గోల్కొండ ఫోర్ట్. సో ఎవరైనా ఉంటే విజిట్ అయితే చేయండి. కానీ ఇక్కడ గోడల పైన మాత్రం ఇట్లా పేర్లు ఇవన్నీ అయితే ఇట్లా రాయకండి. సో ఇవి ఒకప్పటి కట్టడాలు, మనకి గుర్తుండిపోవాలి అని అంటే వీటిని మంచిగా చూసుకునే బాధ్యత మనది. మనం నీట్గా ఉంచితే ఇవి కూడా ఇంకొన్ని వేల సంవత్సరాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇట్లా పేర్లు రాయడం కానీ, చెత్త వేయడం, పిచ్చి పనులు చేస్తే కనుక సో ఈ కట్టడాలు అనేది శిథిలావస్థలోకి అయితే వస్తాయి. ఇవి అప్పటి కట్టడాలైనా ఎంత మంచిగా ఉన్నాయో మీరైతే చూసుకోవచ్చు. సో గాయ్స్, వీడియో అయితే మొత్తం చూశారు కదా. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఈ కోట గురించి ఏమన్నా హిస్టరీ కావాలన్నా, ఏం కావాలన్నా మీరు కామెంట్ చేస్తే కనుక నేను కామెంట్ రూపంలో తెలియజేస్తాను. ఇంకా మీకు ఎటువంటి ప్లేసెస్ కావాలో అది కూడా చెప్తే నేను ఆ వీడియోస్ కనుక తీస్తాను అనమాట. సో కలుద్దాం నెక్స్ట్ వీడియో తోటి. ఉంటా, బాయ్.